సలార్ మూవీ అంటే ఒక రకంగా ఆ సినిమా ప్రశాంత్ నీల్ ఇంతకుముందు తీసినటువంటి కేజీఎఫ్తో పోలిస్తే దీనిలో కొంత డ్రామా పార్ట్ యాడ్ చేశాడు ఆయన. ఓకే. కంపారిటివ్గా మీ కేజీఎఫ్లో అంత బలమైన డ్రామా ఉండదు, యాక్షన్ మీద మాత్రమే నడిచి వెళ్ళిపోతుంది సినిమా. అవును. దీనిలో కొంత డ్రామా పెట్టాడు, ఎందుకైనా మంచిదని. కాకపోతే దాన్ని ఎమోషనల్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి. మీరు ఏ కంటెంట్ అయినా తీయండి, కంటెంట్ దుర్మార్గమైనప్పటికీ థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగితే సినిమాలు ఆడేస్తాయి. దీనికి మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాశ్మీర్ ఫైల్స్, తర్వాత కేరళ స్టోరీ సినిమాలు చూసాం. వాళ్ళు థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగారు బ్యాడ్ కంటెంట్తో కూడా. అలాగే మీకు రాజమౌళి సినిమాల్లో కూడా థియేటర్ని ఎలా ఎమోషనలైజ్ చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఆడియన్స్కి ఎమోషనల్గా సినిమా కనెక్ట్ కావాలి. ఆ కనెక్ట్ చేసేటువంటి కంటెంట్ ఉన్నప్పటికీ కనెక్ట్ చేయలేకపోయాడు ఈయన. అంటే టేకింగ్ పరమైనటువంటి లోపాలు ఉన్నాయి సినిమాలో, సలార్లో. అందువలన థియేటర్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు సినిమాకి. అందుకని మీకు ఫ్యాన్స్ రిపీటెడ్గా వెళ్ళారు కానీ సినిమాకి సాధారణ ప్రేక్షకులు రిపీటెడ్గా వెళ్ళకపోవడం తాలూకా ఎఫెక్టే మీకు కలెక్షన్స్ మీద కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా గనక ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటే బాహుబలి 2 రికార్డు ఉంది ఇప్పటికి 1500 కోట్లతో. దాన్ని డెఫినెట్గా బీట్ చేసే పరిస్థితి ఉండేది. అంటే ఏమీ లేకుండానే ఈ సినిమా దాదాపు 700 కోట్ల దాకా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. 800 వాళ్ళ టార్గెట్, 7 వరకు పెడుతుందని నా అంచనా. 7 దాటి వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది గనక ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటే థియేటర్కి డెఫినెట్ గా 1500 కోట్లు రీచ్ అయి ఉండేది. ఎమోషనల్ గా వెళ్ళలేకపోయింది మొత్తం. ఆడియన్స్ ఫీల్ అవ్వలేదు. అంటే ఆ సినిమాలో ఏ సీన్తోనూ సినిమా నడుస్తూ ఉంటుంది, కరెక్టే, ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ప్రేక్షకుల్ని దాంతో రిలేట్ చేయాలి. ఆ రిలేట్ చేయటం అనే టెక్నిక్ మిస్ అయింది సినిమాలో. అంటే ప్రశాంత్ నీల్కి రాలేదని అనుకోవాలా, లేకపోతే క్యారెక్టర్లో వాళ్ళు ఇమ్మలేకపోయారు? లేదండి, క్యారెక్టర్స్ నటుల విషయంలో మనం లోపం అనలేం, కానీ స్కీమ్ చేయాలి సీన్ని. ఆ స్కీమ్ చేయటంలోనే ఫెయిల్యూర్ ఉంది. అయితే అతను యాక్షన్ పార్ట్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది మొదటి నుంచి. అతని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అది ఉగ్రం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. నేను ఇప్పుడు అదే ఉగ్రం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తోందని అనిపించింది. అవును, అంటే అది కూడా స్నేహం మీద వెళ్లే సినిమానే. అవును, 4 స్నేహితులు ఉంటారు దానిలో. దీనిలో 2 స్నేహితులను ఎప్పుడు చూపించాడు అంటే స్నేహం వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అనేది. అది మీకు సెకండ్ పార్ట్లో రివీల్ చేస్తాడు. అంటే హక్ చేయటం బాగా చేశాడు చివరిలో. అంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్కి ప్రభాస్ క్యారెక్టర్ మధ్యలో ఇంత బలమైన స్నేహం ఉన్నప్పటికీ ఈ స్నేహం వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అని చిన్న డౌట్ క్రియేట్ చేసి ఆపుతాడు. ఆపి అది సెకండ్ పార్ట్ లో రివీల్ చేస్తానని చెప్తాడు డైరెక్ట్. ఆ లింక్ బాగుంది, ఆ లింక్ బాగా ఇచ్చాడు. సెకండ్ పార్ట్ లో ఇంకొంచెం ఎమోషనల్ గా ఉండొచ్చు సినిమా, కానీ దీనిలో కూడా ఎమోషనల్ గా నడిపే కంటెంట్ ఉంది. అయితే అవి చాలా పాసివ్ గా వెళ్ళిపోతాయి. అంటే ఎలివేషన్ మీద ప్రభాస్ ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు తప్పించి సబ్జెక్ట్ మీద వెళ్ళలేదేమో అని అనిపించింది. ఎలివేషన్ కి కూడా ఇతను ఎంచుకున్న మార్గం కొంచెం లాగ్ అనిపించింది. ఆ ఎలివేషన్ రావటానికి సంబంధించి ఒక 2-3 ప్రిపరేటరీ సీన్స్ పెట్టాడు. దాని తర్వాత దాని ఎఫెక్ట్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు చేశారు, అతనే చేశాడా, కొత్తగా వచ్చినోడు చేశాడా, ఇలా రిపీటెడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఒకటి. అతను ఎమోషనలైజ్ కావటానికి బిల్డప్ సీన్లు కొన్ని పెట్టడం, ఇది కొంత ల్యాగ్ ఫీల్ అయ్యారు. ఇది రిపీట్ అయింది. ఇలాంటి కొన్ని లోపాలు, వాటిని గనక పరిహరించుకుని ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది, దాటి ఉండేది. కనీసం యానిమల్ని దాటేది. ఇప్పుడు యానిమల్ కింద వెనకే ఉంటుంది కూడా. అంటే యానిమల్ కూడా 1000 కోట్ల టార్గెట్, అది కూడా అక్కడికి రీచ్ అవ్వలేదు. యానిమల్ కూడా ఎమోషనలైజ్ చేయగలిగాడు థియేటర్ని. అంటే కంటెంట్లో ఇబ్బంది ఉన్నప్పటికీ, అతను చెప్పిన అంశం దుర్మార్గమైన అంశమే అయినప్పటికీ కూడా థియేటర్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోగలిగాడు అతను. ఆ చేసుకోగలగటం వలన ఆ సినిమా వెళ్ళిపోయింది. బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి, బాగాలేదన్నారు, గొడవ జరిగింది, రకరకాల అభిప్రాయాలు అయితే బయటకు కనిపించినాయి. చట్టసభల్లో కూడా చర్చ జరిగింది. ఈ సినిమా మీద రకరకాల కామెంట్స్ చేశారు. యానిమల్ అనే కాదండి, యానిమల్ ప్లస్ సలార్ కి సంబంధించి కూడా ఓ చర్చ జరుగుతోంది. అంటే ఈ మధ్య కాలంలో విపరీతమైన వైలెన్స్ ఉంటుంది సినిమాలో. అది కొంచెం ఇబ్బంది కలిగించింది. అది సలార్లోనూ ఉంది, యానిమల్లోనూ ఉంది.
అలా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు హీరో. దానికి సంబంధించి ఏ రకమైన కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నట్టు మనకు ఎక్కడ కనబడదు. కనపడవు. సినిమా కదా అది, కోర్టు ప్రొసీడింగ్స్ సినిమా కావచ్చు. పాత రోజుల్లో చివరిలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. యువర్ అండర్ అరెస్ట్ అనేది ఒక జనరల్ డైలాగ్ కింద అయిపోయి కామెడీగా మార్చేశారు. ఓకే ఓకే. యువర్ అండర్ అరెస్ట్ అనేది క్లైమాక్స్ లో ఉండే డైలాగ్. విలన్లందరినీ పట్టుకుని ఒక పోలీస్ ఆయన డైలాగ్ చెప్తే శుభం పడిపోతుంది. శుభం కాటు పడుతుంది అప్పుడు, అంతే. ఇది జనరల్ గా జరిగే పద్ధతి. అయితే ఒక ఫార్ములా ఫాలో అయ్యేవాళ్ళు. అంటే హీరో వైలెన్స్ చేసినా లేకపోతే విలన్ వైలెన్స్ చేసినా దానికి సంబంధించి ఏదో ప్రొసీడింగ్ ఉంటుంది, చట్టపరమైనటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది అనేది ఈవెన్ శివ సినిమాలో కూడా చూపించాడు. అవును. అలాగే వర్మ తీసినటువంటి రెండో సినిమా ఆయన క్షణక్షణం తీశాడు. అవును. కోర్టు రాబరీ, అది బ్యాంక్ రాబరీ తాలూకా గొడవ. చివరికి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఆ డబ్బులు 50 లక్షల గొడవ అది. ఆ 50 లక్షలు ప్రభుత్వానికి చేరుతాయి. అవును. అంతే తప్ప ఆ డబ్బులు తీసుకుని హీరో హీరోయిన్లు ఎక్కడ కూడా వాళ్ళు ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన ఎక్కడ అంటే అనుకుంటారు కానీ ఎక్కడ అది ఎవరు చేయరు. ఆ డబ్బులు గవర్నమెంట్కి చేరతాయి. ఇదే పద్ధతి, ఇది ఒక పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు. అంటే పాత రోజుల్లో కేఎస్ఆర్ దాస్ గారు అని ఒక క్రైమ్ డైరెక్టర్ ఉండేవాడు. క్రైమ్ సినిమాలు మాత్రమే చేసేవాడు ఆయన. కృష్ణ గారితో దాదాపు 50 సినిమాలు చేశాడు ఆయన. 45 నుంచి 50 సినిమాలు డైరెక్ట్ చేశాడు. గూఢచారి కూడా అయిందేనా? గూఢచారి 116 ఆయన కాదు, మోసగాళ్ళకి మోసగాడు, దొంగలకు దొంగలు దోపిడీ అవన్నీ ఆయనవే. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను నా సినిమాల్లో హీరోయిన్ పెళ్లి కాకపోతే ఉన్న డ్యూయెట్లలో మాత్రమే మోడర్న్ డ్రెస్ వాడతాను, పెళ్లి అయిన తర్వాత డ్యూయెట్ తీస్తే చీర కట్టిస్తాను అని ఒక సాంప్రదాయాన్ని పాటిస్తాను నేనని చెప్పేవాడు.